4 సార్లుగా బాలకాండ పూర్తి చేసుకున్నాం. బాలకాండలో జరిగిన ఘట్టాలన్నీ మనం చెప్పుకున్నాం. దానిలో కొన్ని మనం అయోధ్యకాండ మొదలయ్యే లోపల చెప్పుకోవాల్సినవి ఏంటంటే గంగా అవతరణ, షణ్ముఖోత్పత్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతం, అలాగే అహల్యా శాప వృత్తాంతం, ఇంకా క్షీరసాగర మథనం, ఇలా కొన్ని ఘట్టాలు ఉన్నాయి. అవి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకొని రేపటి నుంచి మళ్ళీ మనం అయోధ్యకాండ దగ్గరికి వెళ్దాం. గంగా అవతరణ చాలా చాలా ముఖ్యమైన ఘట్టం. అది మీరు ఆ సీక్వెన్స్ అంతా చక్కగా గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకొని నెమరు వేసుకోవాల్సిన ఘట్టం. చాలా పవిత్రమైన ఘట్టం అది అని వాల్మీకి మహర్షి చెప్తారు. అది ఈరోజు కూడా చెప్పుకున్నాం. ఇందులో మొత్తం బాలకాండలో విశ్వామిత్రుల వారు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. విన్నారు కదా, మొత్తం బాలకాండ అంతా మొదటి నుంచి ఆల్మోస్ట్ చివరి వరకు మనకి విశ్వామిత్ర మహర్షి కనిపిస్తారు. విశ్వామిత్ర మహర్షి ఏం చేశారో మనం చెప్పుకున్నాం. రాముల వారికి అస్త్రశస్త్రాలు ఇచ్చారు. అలాగే రాముల వారికి విశ్వామిత్ర మహర్షి రాముల వారికి అస్త్రశస్త్రాలు ఇవ్వడంతో పాటు సీతా కళ్యాణం చేయడానికి దోహదపడడంతో పాటుగా ఒక ముఖ్యమైన పాత్ర వహించారు రామాయణంలో. రాముల వారి క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఆలోచనని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. విశ్వామిత్ర మహర్షి చెప్పిన ఘట్టాలు చాలా చక్కటి ముద్ర వేశాయి రాముల వారి మీద. వ్యక్తిత్వాన్ని, ఆయన క్యారెక్టర్ని ఒక షేప్ తీసుకురావడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఆయన ఏం చేశారంటే చాలా రకాలైన కథలు చెప్పారు, జరిగిన వృత్తాంతాలన్నీ చెప్పారు. ఆ చెప్పడంలో ఆయన చెప్పి ఊరుకున్నారు, కానీ దానిలో నుంచి రాముల వారు ఒక మెసేజ్, ప్రతి కథలో మెసేజ్ తీసుకున్నారు ఆయన. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశ్న ఎలా అడగాలి, మనము పక్క వాళ్ళ నుంచి ఎలా నేర్చుకోవాలి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అనే విషయాన్ని మనం రాముల వారి దగ్గర చూసి నేర్చుకోవాలి. ఆయన విశ్వామిత్ర మహర్షిని అడుగుతారు, ఎంత చక్కగా అడుగుతారో అంటే చెప్పే వాళ్ళకి ఇంకా కాసేపు చెప్పాలి వీడికి అనిపిస్తుంది. వినయంతో చెప్తారు, తెలుసుకోవాలనే ఒక కుతూహలంతో అడుగుతారు ఆయన్ని. సో అది కూడా మనం చూస్తాం, విశ్వామిత్రుని ఎలా అడిగారు రాముల వారు అని. వాళ్ళు అయోధ్య నుంచి మిథిలకు వెళ్ళారు కదా, ఆ వెళ్ళిన దారి మొత్తంలో విశ్వామిత్రుడు రాముల వారికి ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు, అలాగే ఆయన చెప్పాలనుకున్నవి కూడా చెప్పారు. అలా కూడా మనము ఒక గురు శిష్యుల సంవాదం ఎలా ఉంటుంది, ప్రశ్నలు ఎలా అడగాలి అనేది కూడా మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాం. తాటకని వధించేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రయాణంలో మిథిలకి వెళ్ళాలని నిశ్చయించుకున్న తర్వాత ఆ ప్రయాణంలో గంగా నది దాటుతారు వాళ్ళు. ఆ గంగా నది దాటే ఆ సీన్లో రాముల వారు విశ్వామిత్ర మహర్షిని అడుగుతారు, భగవన్ శ్రోతుమిచ్చామి గంగాం త్రిపదగాం నదీం త్రైలోక్యం కథమాక్రమ్య గతా నదనదీపతిం. భగవన్ అని పిలుస్తారు, ఎంత చక్కగా పిలుస్తారో వినయంగా. శ్రోతుమిచ్చామి, నాకు వినాలనుంది. గంగని 3 లోకాల్లో త్రిపదగా అంటారు కదా, అంటే 3 లోకాల్లోనూ ప్రవహించే నది అంటారు కదా. అలా భూమి మీదకి ఎలా వచ్చింది, అలాగే సముద్రంలోకి వెళ్ళి ఎలా కలుస్తోంది, ఈ కథ గురించి నాకు కొంచెం మీరు వివరించండి అని అడుగుతారు. అడిగితే విశ్వామిత్ర మహర్షి సంతోషించి చెప్తారు, చాలా చక్కటి ప్రశ్న అడిగావు. గంగ మొదట్లో స్వర్గంలో ఉండేది. ఆయన ఎవరు, గంగ ఎవరు అంటే శైలరాజు ఉన్నాడు కదా, పర్వతరాజు ఉన్నారు కదా, ఆయన హిమవంతుడు, ఆయన కుమార్తె. ఆయనకి 2 కుమార్తెలు, పెద్దామ గంగా, చిన్నామ ఉమాదేవి. అయితే ఆయనకి హిమవంతునికి 2 కుమార్తెలు గంగా, ఉమాదేవి. దేవతలు ఏమడుగుతారంటే ఆయన దగ్గరికి వచ్చి గంగని స్వర్గానికి పంపించండి అని అడుగుతారన్నమాట. అని ఆయన సంతోషంగా గంగా నదిని
అడుగుతారు, అమ్మ దేవతలు అడుగుతున్నారు అని. ఆవిడ స్వర్గంలో ఉంటుంది. ఆవిడ ఉమాదేవి ఏం చేస్తుంది, మన పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని చెప్పి ఘోరమైన తపస్సు చేసి ఆవిడ శివుడిని పెళ్లి చేసుకుంటారు. ఏతేతే శైలరాజస్య సుతే లోక నమస్కృతే గంగాచ సరితాం శ్రేష్ఠ ఉమాదేవి చ రాఘవ. రాఘవ, శైలరాజుకున్న 2 కుమార్తెలు లోకమంతా నమస్కరించే చాలా గొప్ప వ్యక్తులు. ఆ గంగాదేవి అలాగే ఉమాదేవి, వారి గురించి మనం నేర్చుకుందాము, తెలుసుకుందాము అని చెప్తారు. శివుడి పార్వతులకి వివాహం అవుతుంది కదా. వారిద్దరూ చాలా చక్కటి అన్యోన్యమైన దాంపత్యం గడుపుతూ ఉంటారు. ఒక 100 సంవత్సరాలు అయిపోతాయి. దేవతల సంవత్సరాలు అవుతాయి. దివ్య సంవత్సరాలు అంటారు వాటిని. అయిపోయినా వాడికి ఎవరు పిల్లలు పుట్టరు, పార్వతీకి శివుడికి. అయితే దేవతలు టెన్షన్ పడుతుంటారు. ఏం టెన్షన్ పడతారు, ఇన్నాళ్ళైనా పిల్లలు పుట్టలేదు, ఇప్పుడు కనుక పిల్లలు పుడితే అసలు లోకం తట్టుకుంటుందా, శివపార్వతుల కనే బిడ్డని లోకం తట్టుకుంటుందా అని వాళ్ళకి ఒక భయం మొదలవుతుంది. భయం మొదలయ్యి వాళ్ళు ఏం చేస్తారు, శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్ళి, పరమశివ, ఇన్నేళ్ళు మీకు పిల్లలు పుట్టలేదు కదా, ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడితో లోకం ఏమవుతుందోనని తట్టుకోగలుగుతుందా ఆ తేజస్సుని అని మాకు భయం వేస్తుంది. అందుకని మీరు పిల్లల్ని కనకండి మా కోసం. నువ్వు లోక కళ్యాణం కోసమే ఉంటావు కదా ఎప్పుడు, అందుకని మా కోరికని మన్నించి పిల్లల్ని కనకండి అని అడుగుతారు. అంత పెద్ద కోరిక. మామూలుగా అయితే ఎవరికైనా కోపం రావాలి కదా, కానీ శివుడికి పరమ దయాళు. అలాగా సరే అయితే కనమని చెప్తారు. కానీ నా తేజస్సుని ఎక్కడ ఉంచాలి, అది భరించగలిగే వాళ్ళు ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు అని అడుగుతాడు. అడిగితే భరించడం అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు, భూదేవి గుర్తొస్తుంది. అలాగే దేవతలకి గుర్తొచ్చింది. ఒక పని చేయండి పరమశివ, మీరు మీ తేజస్సుని భూమి మీద ఉంచండి, మేము భూదేవిని అడుగుతాము అంటారు. వెళ్ళి భూదేవిని అడుగుతారు, నువ్వు ఈ తేజస్సుని, శివుని తేజస్సుని నీలో ఉంచుకో అని అడుగుతారు. అడిగితే భూదేవి అవునా సరే అయితే అలాగే అని ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత శివుడు ఆ తేజస్సుని భూమిలోకి విడిచిపెడతాడు. విడిచిపెట్టగానే శివుని తేజస్సు కదా, మొత్తం భూమి అంతా పాకేస్తుంది ఆ తేజస్సు. భూమి అతలాకుతలం అయిపోతుంది అనమాట. అంటే భగ మండిపోతున్నట్టు అయిపోతుంది. భూదేవి ఆ తేజస్సుని భరించలేక, నా వల్ల కాదు ఇది, నేను భరించలేను ఇది తేజస్సుని, ఏదైనా చేయండి అని అడుగుతుంది. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తారంటే, దేవతలు అడిగిన మీదట, సరే ఆ తేజస్సుని నువ్వు భరించలేకపోతున్నావు కదా, ముందు నాలో వదిలేయి, అగ్నిలో వదిలేసేయి, నాలో నేను చూసుకుంటాను అని చెప్తారు. ఆయన ఆల్రెడీ ప్రజ్వలిస్తూనే ఉంటారు కదా, ఆ వేడిలో వేడి అంతే కదా. అందుకని భూదేవి ఏం చేస్తుంది, ఆ అగ్నిలో పెట్టేస్తుంది. ఆ అగ్నిలో పెడుతుంది. ఇప్పుడు శివుడు ఏం చేశాడు, మనకి పిల్లలు వద్దు అనుకున్నాడు కదా, అందుకని ఆయన శుభ్రంగా వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోబోతుంటే పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది. దేవతలకి ఎంత దుస్సాహసం చేశారు దేవతలు, నా భర్తని వచ్చి నన్ను వచ్చి పిల్లలు కనొద్దు అని చెప్తారా. మాతృమూర్తి కదా ఆవిడ శక్తి, కానీ మాతృమూర్తి కదా, ఆవిడకి నన్ను పిల్లల్ని కనద్దంటారా మీరు అని చెప్పి వాళ్ళకి శాపం ఇస్తుంది దేవతలకి. అలాగే భూదేవి మీద కూడా చాలా కోపం వస్తుంది ఆవిడకి. ఎలా నువ్వు నా భర్త యొక్క తేజస్సుని నువ్వు ఎందుకు తీసుకుంటావు, నువ్వు ఎలా తీసుకుంటావు అని ఆవిడ మీద కూడా చాలా కోపం వస్తుంది. దేవతలకి ఏమి శాపం ఇస్తుంది, అద్య ప్రభృతి యుష్మాకం అప్రజా సంతు పత్నయ, మీ భార్యలతో మీకు ఇంకా పిల్లలు పుట్టరు, ఇక్కడితో ఆగిపోతుంది మీ సంతానం, మీ వంశాలన్నీ ఇక్కడితో ఆగిపోతాయి, మీకు పిల్లలు పుట్టరు అని భూదేవి వంక తిరిగి ఏమంటుంది, అవనే నైక రూపాత్వం బహుభార్య భవిష్యసి. భూమి ఎక్కడా ఒక చోటలా ఉండదు, మనకి ఒకలా ఉండదు కదా, కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటుంది, మెరకలాగా ఉంటుంది, అలాగే ఎడారులు ఉంటాయి, కొండలు ఉంటాయి, అలా అన్నీ ఉంటాయి కదా.
నువ్వు ఒక చోట మంచి నేల అవుతావు, ఒక చోట ఏమో అసలు ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది, ఇంకో చోట అసలు మనం పంటలు వేయలేము అక్కడ. అలా రకరకాలైన రూపాల్లో ఉంటావు, నువ్వు ఎక్కడ ఒక యూనిఫామిటీ ఉండదు నీకు అని ఆవిడని శపిస్తుంది. శపించి ఆ తర్వాత వీళ్ళకి ఇలాగ మీకు పిల్లలు పుట్టరు అని శపించి, అలాగే ఇంకొక శాపం ఏమిస్తుందంటే భూదేవికి, నీకు చాలామంది భర్తలు ఉంటారు. అంతే కదా, మనం ఇప్పుడు ఏమంటాం, మహీపతి అంటాం. ఒక రాజ్యానికి రాజు అయితే ఆయన ఆ రాజ్యానికి పతి అంటాం కదా మనం. అలాగే ఒక భూమికి ఎవరైనా ఓనర్ అనుకో, ఆయన ఏమంటాం, భూపతి అంటాం. సో ఎవరు రాజ్యం ఏలుతుంటే వాళ్ళని పతి అంటాం, అంటే భూమికే కదా. మాతృమూర్తి అవ్వాల్సిన భూదేవి నువ్వు భార్యగా చలామణి అవుతావు అని ఆమెకి శాపం ఇస్తుంది. శాపం ఇచ్చి పార్వతీదేవి కూడా శివుడితో పాటు తపస్సు చేసుకోవడానికి కైలాసం వెళ్ళిపోతుంది. ఈ లోపల ఏమవుతుంది, మనకి రాక్షసులు రెడీగా ఉంటారు కదా, ఎప్పుడు ఎలాంటి వరం అడిగితే మనం చచ్చిపోకుండా ఉంటాం అని వెయిట్ చేస్తుంటారు కదా. అలా తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఇప్పుడు శివపార్వతులకి పిల్లలు పుట్టరని తెలిసిపోయింది కదా. వాడు తపస్సు చేసి ఏమడుగుతాడు బ్రహ్మని, నాకు చావు శివపార్వతుల పిల్లలతోనే అవ్వాలి, వాళ్ళకిద్దరికి పుట్టిన కొడుకుతోనే నాకు చావు ఉండాలి అని వరం అడుగుతాడు. బ్రహ్మగారు వరం ఇస్తారు. మొన్న చెప్పాను కదా నేను, ఎందుకు ఇస్తారు, తపస్సు చేసేవాడు రాక్షసుడని తెలుసు, వాడు అడిగేది అధర్మమైన కోరిక అని తెలుసు, వాడికి గనక ఆ పవర్ వస్తే వాడు దాన్ని దుర్వినియోగం చేస్తాడని తెలుసు. మరి దేవతలు ఎందుకు తపస్సు చేసిన దుష్టులకి ఎందుకు ఇస్తారు వరం? ఎందుకు అంటే, అలా తపస్సు చేస్తే, అనుష్ఠానం చేస్తే అనుగ్రహించడం దేవతల యొక్క ధర్మం. నువ్వు మంచివాడు కాబట్టి నీకు ఇస్తాను, నువ్వు చెడ్డవాడు కాబట్టి నీకు ఇవ్వను అని చెప్పకూడదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యకాంతి మన మీద పడుతుంది, మంచి నేల మీద పడుతుంది, మురుగుంటలో కూడా పడుతుంది. అవునా? ఏ చిచ్చి నువ్వు బురదగా ఉన్నావు, నువ్వు అశుద్ధం, నీ మీద నేను పడను అంటాడా సూర్యుడు? అనడు. ఆయన పనేంటి? కాంతిని వేడిని పంచడం. ఆయన అందరికీ ఒకలాగానే చేస్తాడు. అలాగే అనుష్ఠానం చేసిన వారికి కోరికలు ఉంటే దాన్ని తీర్చడం దేవతల యొక్క ధర్మం. కాబట్టి ఆ దేవతా ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి ఆయనకి వరమిచ్చాడు. ఇంకా తారకాసురుడు ఏమనుకున్నాడు, శివుడు పార్వతికి పిల్లలు పుట్టరు, నాకు ఇంకా తిరుగులేదు, నాకు ఇంకా చావు లేదు అని వాడు దుష్టుడి దగ్గర పవర్ ఉంటే ఏం చేస్తాడు రా, లోకాన్ని పీడించడమే పనివాడికి కదా. అలా ఇంకో రాక్షసుడు బయలుదేరారు. ఇప్పుడు దేవతలకి అసలు సమస్య మొదలైంది. శివుడు పార్వతికి మాత్రమే పుట్టాల్సిన బిడ్డ వెళ్ళి చంపితేనే తారకాసురుడు చస్తాడు. వాడు చావకపోతే వీళ్ళకి ఇక్కట్లు. ఎందుకు? వీళ్ళందరినీ చితకొట్టేస్తున్నాడు ఆయన. ఇప్పుడు వెళ్ళి శివుడు పార్వతిని కనుక, ఏమండి ఇలా సమస్య వచ్చింది, మీరు కాస్త పిల్లవాడిని కనండి అంటే ఏముంటుంది? ఆవిడ ఆల్రెడీ శపించేసింది అమ్మవారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర, అమ్మవారి దగ్గర ఇక్కట్లు. ఏం చెయ్యాలి అని మళ్ళీ వాళ్ళందరూ తలలు పట్టుకున్నారు. ఇలాంటి సమస్య వచ్చిన ప్రతిసారి ఎవరు వచ్చి కాపాడేది? బ్రహ్మదేవుడు సలహాలు ఇచ్చేది. విష్ణుమూర్తి అవతారం ఎదుగుతారు, కానీ బ్రహ్మదేవుడు సలహాలు ఇస్తారు. ఆయనే అందరినీ చూసుకుంటారు. సరే, మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు వెళ్ళి నువ్వు పార్వతీదేవిని వెళ్ళి మీరేమన్నా అడిగారనుకో, ఆవిడ మిమ్మల్ని ఇంకా బతకనియదు, మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి చెప్పిస్తుంది. అందుకనే అమ్మవారి కోపం తెప్పించకండి. దీనికి ఒక మార్గం ఉంది. ఏముంది? శివుడి తేజస్సు ఉంది కదా, అగ్నిలో పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు మీ భార్యలకేమో సంతానం పుట్టరు. సో మీ భార్యలకు ఎవరికి వాళ్ళ గర్భంలో ఆ తేజస్సుని ప్రవేశపెట్టడానికి మనకి మార్గం లేదు, అది ఒక మార్గం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైతే దీన్ని గర్భం ధరిస్తే పార్వతీదేవికి కోపం రాదో అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకోవాలంటే ఎవరున్నారు? గంగాదేవి, ఆవిడ సోదరి. అందుకని గంగ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి, గంగని అడగండి. గంగ గనక ఈ తేజస్సుని తనలో నిలుపుకుంటే దానివల్ల వచ్చే బిడ్డని మనము సేనాధిపతిని చేసి తారకాసుడి వద్దకి పంపించవచ్చు అని చెప్తారు.
అనగానే దేవతలందరూ కలిపి మొత్తానికి బ్రహ్మదేవుడు మనకు ఒక పరిష్కారం చూపించారని చెప్పి వెళ్ళి గంగాదేవిని అడుగుతారు. గంగాదేవిని అడిగితే ఆవిడ అంటుంది తప్పకుండా చేస్తాను అని చెప్తుంది. ఎందుకు చెప్తారు? అక్క కూతురు అంటే కొడుకే కదా, కాబట్టి ఆవిడ వల్ల పుట్టే బిడ్డకి పార్వతీదేవికి ఏమీ సమస్య ఉండదు అని వీళ్ళ ధారణ అని గంగాదేవి ఒప్పుకుంటుంది. గంగాదేవికి అగ్నిదేవుడి నుంచి వచ్చిన ఆ అగ్నిదేవుడు భద్రపరిచాడు కదా తేజస్సుని, ఆ తేజస్సుని గంగలో ప్రవేశపెడతారు దేవతలందరూ కలిసి. ప్రవేశపెట్టగానే గంగాదేవి మండిపోవడం మొదలుపెడుతుంది. ఆవిడ అసలు భరించలేని వేడి ఆవిడికి. అప్పుడు ఆవిడ ఏమంటుంది? అశక్తాధారణే దేవ తవ తేజస్ సముద్ధతం దహ్నమానాగ్నినాథేన సంప్రవ్యతిత చేతన. నా వల్ల అవ్వట్లేదు అగ్నిదేవ, ఈ తేజస్సు భరించడం నా వల్ల అవ్వట్లేదు, ఇది నన్ను దహించేస్తోంది, మీరు ఏదన్నా చేయండి, నా వల్ల కాదు, నేను పట్టుకోలేను అని చెప్తుంది. అప్పుడు ఆవిడకి ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు ఒక పని చేయి, హిమాలయాలకి అంచున, హిమాలయాల పర్వత అంచుల దగ్గర కింద అక్కడ వదిలేసేయి, అక్కడ నీ దాన్ని వదిలేసేయి, మనం చూద్దామని చెప్తారు. ఆవిడ అప్పుడు దాన్ని వదిలేస్తే అదేమవుతుంది, ఒక రెల్లుగడ్డి మీద పడుతుంది. అక్కడ రెల్లుగడ్డి మీద వదిలేయమని చెప్తారు. రెల్లుగడ్డి మీద వదిలేస్తే అక్కడ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 తలలతో ఆయన అక్కడ జన్మిస్తాడు, వెలిగిపోతూ జన్మిస్తాడు. ఆయన అగ్నిదేవుడి ఇది ఉంది, శివ తేజస్సు, అలాగే గంగమ్మ ధరించింది, ఇక్కడ జన్మించారు ఆయన. అందుకని ఆయన అంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. 6 ముఖాలతో ఆయన పుట్టారు కాబట్టి షణ్ముఖుడు అంటారు ఆయన. అలాగే ఆయనకి ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు కదా, ఆయనని పాలన చూసుకోవాలి కదా, అందుకని కృత్తికలని అడుగుతారు దేవతలు. 6 కృత్తికలని మీరు ఈ బిడ్డని మీరు పాలిచ్చి పెంచమని చెప్తారు. చెప్తే కృత్తికలు అంటాయి, సరే మేము చేస్తాము, కానీ మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొడుకు అని మీరు చెప్పగలరా, అలా చేస్తే మేము సాకుతాము అంటాయన్నమాట. అంటే దేవతలందరూ అంటారు, దానిలో నువ్వేమీ సంశయం పెట్టుకోకు, మీ పుత్రులుగా, కృత్తికల యొక్క పుత్రులుగా ఈ లోకంలో, ఈ 3 లోకాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అందుకని ఆయన్ని కార్తికేయ అంటారు. కృత్తికలు సాకిన బిడ్డ కాబట్టి కార్తికేయ అని చెప్తారు ఆయన. అలా అలాగే మన గంగ గర్భం నుంచి వచ్చారు కదా, గంగ వించింది కదా, అలాగే అగ్నిదేవుడు రక్షించాడు కదా, అందుకని స్కందుడు అంటారు ఆయన. అలా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. తర్వాత స్కందుడిని ఆయన వెంటనే పెద్దవాడైపోతాడు. ఆయన బ్రహ్మగారు సేనాపతిని చేస్తాడు. సేనాపతిగా వెళ్ళి మన మన తారకాసురుడిని వధిస్తాడు. తారకాసుర వధ చేస్తాడు మన కార్తికేయ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానస్వరూపుడు, ఆయన సాక్షాత్ శివస్వరూపం ఆయన. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మీ అందరికీ, వేద విద్యార్థులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనీయుడు, మీరు చక్కగా ఆయనని రోజు తలుచుకోండి. షణ్ముఖోత్పత్తి గురించి కూడా తలుచుకోండి, సరేనా? ఇప్పుడు ఏమవుతుంది, ఆయన గంగా అవతరణ గురించి అడిగారు కదా, 3 లోకాల్లో ఎలా ఉంది అని చెప్పారు కదా. ఇంకా మనకి 3 లోకాలు భూమి మీదకి ఆవిడ ఇంకా రాలేదు. ఈ కథ అంతా ఎప్పుడు జరిగింది? గంగా భూలోకానికి రాకముందు జరిగింది. ఇప్పుడు గంగా అవతరణ గురించి మనం చెప్పుకున్నాం. పూర్వము ఇక్ష్వాకు వంశంలో సగరుడు అని ఒక రాజు ఉండేవాడు. అయోధ్యాధిపతి శూర పూర్వమాసీన్నరాధిప సగరో నామ ధర్మాత్మ ప్రజాకామ సచాప్రజ. అయోధ్యాధిపతి శూర, అయోధ్యానికి పాలించిన ఒక చాలా పరాక్రమవంతుడైన ఒక రాజు ఉండేవాడు. సగరో నామ ధర్మాత్మ, ఆయన పేరు సగరుడు. ఆయన మహావీరుడు, అలాగే ప్రజలని చాలా చక్కగా చూసుకునే రాజు.
ఇక్ష్వాకు వంశంలో రాజులందరూ గొప్పవారే, ఒకరిని మించిన వారు ఇంకొకరు, చాలా గొప్ప రాజులు. ఈ కథ చెప్తూ విశ్వామిత్రుడు ఏం చేస్తున్నాడు, మీ పూర్వీకులు ఎలాంటి వారు, ఎలాంటి రాజులు మీ వంశం నుంచి వచ్చారు, ఎంత బాగా ప్రజలని చూసుకున్నారు అని ఆయనకి పరోక్షంగా చెప్తున్నారు. రాముల వారు అదంతా రామలక్ష్మణులు వింటున్నారు వాళ్ళ పూర్వీకుల గురించి. ఆయనకి పిల్లలు లేరు. ఇంకో విషయం కూడా ఇక్కడ ఉంది. ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ కొంచెం పిల్లల విషయంలో కొంత ఇబ్బంది ఉండేది రాజులందరికీ. ఇప్పుడు మన దశరథ మహారాజును కూడా చూసుకున్నాం కదా, ఆయనకి కూడా పిల్లలు లేరు అని ఆయన పుత్రకామేష్టి చేసుకున్నారు. అలాగే ఈ సగరుడికి కూడా పిల్లలు లేరు. అయితే ఆయనకి 2 భార్యలు, కేసిని, సుమతి, వీళ్ళిద్దరు. ఆ సుమతి అనే ఆవిడ గరుత్మంతునికి సోదరి ఆవిడ. ఆయన ఏం చేస్తారంటే ఈ 2 భార్యలతో కలిపి పిల్లలు కావాలి అని ఆయన మంత్రులకి రాజ్యం అప్పగించి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుని భృగు గురించి, భృగు అనే ఋషి ఉన్నారు కదా, ఆయన గురించి తపస్సు చేసి కొన్ని సంవత్సరాలు అలా చేసిన తర్వాత ఆయన భృగు మహర్షి వస్తారు. ఆయనకి ఏం అడుగుతారంటే నాకు పిల్లలు కావాలి అంటారు. అయితే నీకు ఒకడు వంశకరుడు, అంటే నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు ఒకడు పుడతాడు, అలాగే మహావీరులు చాలా ఉత్సాహం కలిగిన పిల్లలు 60,000 మంది పుడతారు అని చెప్తారు. ఆయన ఆ వరం ఇస్తారన్నమాట. ఇస్తే ఈ కేసినికి, సుమతికి ఇద్దరికి ప్రశ్నలు వస్తాయి. ఎవరు పుడతారు, ఒకళ్ళకేమో ఒక కొడుకు, ఒకళ్ళకేమో 60,000 మంది అని వాళ్ళు ఋషిని అడుగుతారు. మహర్షి భర్త చేత అడిగిస్తారు. అప్పుడు సగరుడు అడుగుతాడు, మహర్షి నా ఏ భార్యకి ఒక కొడుకు పుడతాడు, ఏ భార్యకి 60,000 మంది పుడతారు అని అడుగుతారు. సరే నన్ను అడగడం ఎందుకు, మీరే చెప్పండి, మీకు ఎవరు కావాలి అని అడుగుతారు. అప్పుడు కేసిని ఏమడుగుతుందంటే నాకు వంశకరుడు ఒకడు కావాలి అని అడుగుతుంది. సో ఆబ్వియస్గా సుమతికి 60,000 మంది పుడతారు, ఆవిడకి కూడా నాకు చాలా మంది పిల్లలు కావాలి, ఎక్కువ మంది సంతానం కావాలి అని అడుగుతుంది ఆవిడ కూడా. సో ఇద్దరికి తథాస్తు అని చెప్తారు. మహర్షి వెళ్ళిపోతారు. సంవత్సరం తిరిగేసరికి కేసినికి ఒక కొడుకు పుడతాడు, అసమంజసుడు అని కొడుకు పుడతాడు. ఇంకొక ముందు కదా సుమతికి 60,000 మంది పిల్లలు అనమాట. వాళ్ళని ఒక గర్భంలో ఒక పిండానికి 60,000 ఇవి ఉంటాయి, పిండాలు ఉంటాయి అన్నమాట. అలా ఉన్నట్టు ఉంటుంది. ఆవిడకి పుట్టిన 60,000 మంది పిల్లలు కుండల్లో పెంచుతారు వాళ్ళు, అంత చిన్నగా ఉంటారు అనమాట. 60,000 మంది ఉంటాడు. ఈ అసమంజసుడు చాలా అల్లరివాడు అంటే వికృతమైన అల్లరి. వాడు ఏం చేసేవాడు, ఈ 60,000 మంది పిల్లలు ఉన్నారు కదా, ఏమవుతారు, అసమంజసుడికి 60,000 మంది తమ్ముళ్ళు అవుతారు. వాళ్ళని రేపు పదండ్రా ఆడుకుందాము అని చెప్పేసి చెరువు దగ్గరికి, నది దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని తోసేసేవాడు. ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని కూడా తోసేస్తుండేవాడు అన్నమాట. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి, రాజ్యంలో వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నాము, పిల్లవాడితో ఇలా పిల్లల్ని చంపేస్తున్నాడు, ఇలా నదుల్లో తోసేస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు. అసమంజసుడి ఒక వికృతమైన అల్లరికి సగరుడు చాలా బాధపడతాడు. రాజ్యంలో అందరూ వచ్చి ఏం కంప్లైంట్ చేస్తారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళి నదిలో ఆడుకుందామని తీసుకెళ్ళి తోసేస్తున్నారు పిల్లల్ని, చాలా దారుణమైన ప్రవర్తన అని చెప్తారు. సగరుడు ముందు చెప్పి చూస్తాడు, ఎంతకి వాడి అల్లరి తగ్గదు. ఈ లోపల వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. చాలా ఏళ్ల పాటు సగరుడు వాడి అకృత్యాలన్నీ భరిస్తారు. వాడికి అసమంజసుడికి ఒక కొడుకు పుడతాడు, అంశుమంతుడు అని కొడుకు పుడతాడు. ఆ కొడుకు చాలా ధర్మాత్ముడు, చాలా మంచి కొడుకు. ఒక రోజు ఏమవుతుంది, ఈ సగరుడు ఒక యజ్ఞం మొదలు పెడతాడు అని విశ్వామిత్రుల వారు చెప్పగానే రామచంద్రుల వారికి చాలా కుతూహలంగా ఉంటుంది. భగవన్ మళ్ళీ శ్రోతుమిచ్చామి, మీరు చెప్పండి, యజ్ఞం ఎలా చేశారు మా పూర్వులు, ఎంత చక్కగా చేశారు, ధర్మబద్ధంగా ఎలా చేశారు, మీరు కొంచెం విస్తారంగా చెప్పండి అని అడుగుతారు మళ్ళీ విశ్వామిత్రులే రాముల వారు. ఆయన సగరుడు యజ్ఞాన్ని తలబెడతారు. యజ్ఞాశ్వాన్ని పంపించాలి కదా, యజ్ఞాశ్వాన్ని పంపిస్తారు. ఆ యజ్ఞాశ్వంతో పాటు ఏం చేస్తారు, మళ్ళా మంత్రుల్ని అందరినీ పంపిస్తారు. ఇంద్రుడు వచ్చి ఏం చేస్తాడంటే ఆ యజ్ఞాశ్వాన్ని దొంగిలిస్తాడు.
యజ్ఞాశ్వం కనుక మిస్ అయింది అంటే యజ్ఞం చేసేవారికి చాలా ప్రమాదం. యజ్ఞాశ్వాన్ని కాపాడడం చాలా చాలా ముఖ్యమైన పని యజ్ఞంలో భాగంగా. ఆ యజ్ఞాశ్వం కనిపించలేదని వచ్చి మంత్రులు సైన్యాధిపతులు వచ్చి చెప్తారు. చెప్తే అప్పుడు సగరుడు అంటాడు, నాయనా నేను దీక్ష తీసుకున్నాను, యజ్ఞంలో ఉన్నాను నేను ఇప్పుడు. అలాగే అంశుమంతుడు నా మనవడిగా, వాడికి చేయాల్సిన ధర్మాలు కొన్ని ఉన్నాయి, వాడు కూడా ఇక్కడే ఉండాలి. మీ 60,000 మంది ఏం చేస్తారంటే వెళ్ళి మొత్తం భూమి అంతా గాలించండి. మీరు 60,000 మంది కదా, మీ కొన్ని యోజనాలు ఒక్కొక్కళ్ళకి అని చెప్పేసి అందరూ అన్ని వైపులకి వెళ్ళిపోయి ఆ యజ్ఞాశ్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలి అని చెప్తారు. చెప్తే వీళ్ళందరూ 4 దిక్కుల వైపుకి వెళ్ళిపోయి బాగా భూమి అంతా వెతుకుతారు. ఎక్కడా కనిపించదు, యజ్ఞాశ్వం కనిపించదు. మళ్ళీ వెనకాల వచ్చి చెప్తాడు సగరుడికి చెప్తారు, ఎంత వెతికినా మాకు కనిపించలేదు యజ్ఞాశ్వం అని చెప్తారు. అంటే ఈయనకి బాగా కోపం వస్తుంది. మీరు సరిగ్గా వెతకలేదు, భూమి లోపలికి వెతకండి, పాతాళంలో అయినా సరే వెతకండి అని చెప్తారు. చెప్తే వీళ్ళందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. చాలా ఉత్సాహం అని వరం ఉంది కదా వీళ్ళకి, అత్యుత్సాహం అనమాట. వాళ్ళ గోడతో భూమిని తవ్వడం మొదలుపెట్టేసి అందరూ కింద పాతాళంలోకి వెళ్ళిపోతుంటారు. అన్ని వైపుల నుంచి తొవేస్తారనమాట. దేవతలందరికీ చాలా భయం వేస్తుంది. ఋషులందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర చెప్తారు, బ్రహ్మదేవ ఏం జరుగుతోంది, ఈ ఔత్సాహికులందరూ వెళ్ళిపోయి 60,000 మంది భూమిని తవ్వేస్తున్నారు, పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు, నాగులు యక్షులు అందరూ చెల్లాచెదరైపోతున్నారు, చాలా దారుణం జరుగుతోంది, వీళ్ళని ఆపేవాళ్లే లేరా అని అడుగుతారు. బ్రహ్మదేవుడు అంటారు, కపిల మహర్షి అని ఒక మహర్షి ఉన్నారు, ఆయన పాతాళంలో తపస్సు చేసుకుంటున్నారు, ఆయన విష్ణుదేవుడి స్వరూపం, విష్ణుమూర్తి స్వరూపం, కాబట్టి ఆయన చూసుకుంటారు, మీరేమీ భయపడకండి అని చెప్తారు. వీళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోయి కనిపించిన వాళ్ళందరినీ నువ్వు చూసావా యజ్ఞాశ్వం అని చెప్పి అందరినీ అడుగుతూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఈ తవ్వడంలో నాగులు యక్షులు చెప్పాను కదా ఇందాడ, అందరూ చాలా ఇబ్బందులు పడతారు, చాలామంది చనిపోతారు. వీళ్ళందరూ ఒక చోట వీళ్ళకి కపిల మహర్షి కనిపిస్తారు. కపిల మహర్షి పక్కన యజ్ఞాశ్వం ఉంటుంది. వీళ్ళకి ఉత్సాహం ఎక్కువ కదా, ఆలోచన తక్కువ ఉత్సాహం ఎక్కువ. ఆలోచన లేకుండా వీళ్ళు ఏం చేసేస్తారు, కపిల మహర్షే ఈ యజ్ఞాశ్వాన్ని తీసుకొచ్చి దొంగిలించేసి ఆయన పక్కన కట్టుకున్నారు అని వీళ్ళే ఊహించేసుకుని అందరూ ఆయన మీదకి దండెత్తడానికి పరిగెత్తుకుంటూ రాబోతే కపిల మహర్షి తపస్సు భగ్నం అవుతుంది. ఆయన లేచి ఇలా చూసి హుంకరిస్తారు. హుంకరించగానే మొత్తం 60,000 మంది కాలి భస్మం అయిపోయి భస్మరాశులాగా పడిపోతారు. అక్కడ అన్ని భస్మరాశులు ఉంటాయి 60,000 మందివి. అనగానే ఇంకా ఎన్నాళ్ళు అయిపోయింది, సగరుడి దగ్గరికి ఎలాంటి వార్త లేదు. ఏమైపోయింది, అసలు యజ్ఞాశ్వం అయింది, వెళ్ళిన 60,000 మంది ఏమైంది, కనీసం ఒక్కడు రావాలి కదా అని ఆయన ఏం చేస్తాడంటే ఇంకా అంశుమంతుడిని అడుగుతాడు, నాయన ఈ యజ్ఞాశ్వాన్ని ఖచ్చితంగా తెచ్చే తీరాలి, లేకపోతే చాలా విపత్తు, అది అనర్థం జరుగుతుంది, కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళు నాయన అని చెప్పి ఆయన్ని పంపిస్తాడు. అంశుమంతుడు ఆశీర్వాదం తీసుకొని నేను తీసుకొని వస్తానని చెప్పి పాతాళానికి వెళ్తాడు. ఆయన వెతుకుతూ మొత్తం భూమి వెతుకుతూ పాతాళానికి వెళ్తాడు. పాతాళానికి వెళ్తే అక్కడ వెళ్ళగా అందరినీ అడుగుతూ వెళ్తాడనమాట. అడుగుతూ వెళ్తే ఆయనకి ఎక్కడ వీళ్ళు భస్మం అయిపోయారో అక్కడ ఆ ప్లేస్ తెలుస్తుంది. ఆయన అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే చాలా బాధపడతాడు. అయ్యయ్యో నా బాబాయిలే కదా, వాళ్ళ నాన్నకి తమ్ముళ్ళు కదా, కాబట్టి బాబాయిలు, అయ్యయ్యో నా బాబాయిలందరూ ఇలాగా భస్మం అయిపోయారు, చాలా దారుణం జరిగిపోయింది, వీళ్ళకి తిలోదకాలు ఇచ్చడానికి కూడా ఎవరూ లేరు అని చెప్పి తర్పణాలు ఇవ్వడానికి ఆయన నీళ్ళ కోసం వెతుక్కుంటాడు. నీళ్ళ కోసం వెతుక్కుంటుంటే గరుత్మంతుడు వస్తాడు. అక్కడికి వచ్చి ఆయన ఏం చెప్తాడంటే, నాయన పాతాళంలో వీళ్ళు కపిల మహర్షి శాపానికి గురయ్యారు, భస్మం అయిపోయారు, నువ్వు ఇక్కడ వాళ్ళకి తర్పణాలు ఇచ్చినా ఏమీ ఉపయోగం ఉండదు, వాళ్ళకి ఉత్తమ గతులు రావడం కష్టం, నువ్వు అలాంటి ప్రయత్నం ఏం చేయకు అని చెప్తారు. చెప్తే ఇంక మరి నెక్స్ట్ ఆయనకి ప్రయారిటీ ఏంటి, ఫస్ట్ పూర్వజులు ఉన్నారు అక్కడ, వాళ్ళకి తర్పణాలు ఇవ్వాలని యజ్ఞాశ్వం పట్టుకుని వెళ్ళిపోకుండా ముందు దాన్ని అటెండ్ అయ్యారు. ఆ కార్యం చేయలేనని అర్థమైపోయింది కదా, మరి ఏం చేస్తే అవుతుంది అని అడుగుతాడు గరుత్మంతుడు. అడిగితే గంగాదేవి
స్వర్గం నుంచి పాతాళానికి వచ్చి ఈ భస్మరాశుల మీద నీళ్లు పోతే తప్ప వాళ్ళకి ఉత్తమగతులు రావు, తర్పణాలు ఇవ్వడం వల్ల రావు వాళ్ళకి, ఎందుకంటే కపిల మహర్షి శాపం వల్ల భస్మం అయ్యారు కాబట్టి అని చెప్తారు. ఈయన చాలా బాధపడి ఇంకా నా తక్షణ కర్తవ్యం యజ్ఞాశ్వాన్ని తీసుకుని యజ్ఞం దగ్గరికి వెళ్ళడమే అని తీసుకుని వెళ్ళిపోతాడు. యజ్ఞాశ్వం తీసుకుని వెళ్ళి ఆ సగరుడికి మొత్తం అన్నీ చెప్తాడు. సగరుడు చాలా బాధపడతాడు. 60,000 మంది ఇలా అయిపోయారా, నా పిల్లలందరూ ఇలా అయిపోయారు అని ఆయన చాలా బాధపడతాడు. గంగా అవతరణ గురించి, గంగని అక్కడ తీసుకురావడం గురించి, పాతాళానికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని గురించి చాలా చాలా ఆలోచిస్తూ ఆయన ఆ బాధతోనే మరణిస్తారు. ఈయనని అంశుమంతుని రాజుని చేసి ఆయన మరణిస్తారు. అలా సగర మహారాజు చేయలేని పని అంశుమంతుడు కూడా ఆలోచించి దిలీపుడికి, ఆయన కుమారుడు దిలీపుడు, ఆయన కుమారుడికి రాజ్యం ఇచ్చేసి 32,000 సంవత్సరాలు ఆయన ఘోరమైన తపస్సు చేసి ఆ తపస్సులోనే ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దిలీపుడికి కొడుకు భగీరథుడు. భగీరథుడికి కూడా మళ్ళీ సేమ్ సమస్య వస్తుంది. ఏమిటి? ఆయనకి పిల్లలు ఉండరు భగీరథుడికి. భగీరథుడు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో తపస్సు చేసి నా పూర్వీకులకి, నా పితృదేవతలకి ఖచ్చితంగా విముక్తి కలిగించాలి అని ఆయన బయలుదేరుతారు. ఏం చేస్తారు? రాజ్యం మంత్రులకు అప్పగించి ఆయన తపస్సు చేయడానికి వెళ్తారు. తపస్సు చేయడానికి బ్రహ్మ గురించి తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షం అవుతారు. నాకు 2 వరాలు కావాలి. ఒకటేమో మా పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం కోసం గంగాదేవి వాడి భస్మ రాసుల మీద గంగాదేవి వెళ్ళాలంటే పాతాళానికి గంగని తీసుకెళ్ళాలి, అదొక కోరిక. రెండోది, మా వంశంలో పిల్లలు లేక మేము బాధపడుతున్నాము, ఆ సమస్యని మీరు పరిష్కరించాలి, మాకు వరం ఇవ్వాలి అని అడుగుతారు. అడిగితే బ్రహ్మదేవుడు అంటాడు, నీ వంశం ఆగదు, అది నీకు ఇచ్చే వరం. కానీ గంగని భూమి మీదకి తీసుకొస్తే గంగని భూమి మీద భరించగలిగేవాడు ఉండడు. అక్కడి నుంచి స్వర్గం నుంచి గంగ గనక భూమి మీద ప్రవహిస్తే భూమి బద్దలైపోతుంది. దీన్ని ఒడిసి పట్టుకొని ఆ ఉద్ధృతమైన గంగని భరించగలిగేవాడు శివుడు మాత్రమే. కాబట్టి నువ్వు శివుడు గురించి తపస్సు చెయ్యి, నేను ఆ వరం నీకు నేను ఇవ్వలేను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత భగీరథుడు మళ్ళీ తపస్సు కూర్చుంటాడు శివుడి గురించి. శివుడి గురించి తపస్సు చేసిన తర్వాత ఆయన ఎంత భయంకరమైన తపస్సు చేస్తారంటే, ఊర్ధ్వబాహో నిరాలంబో వాయుభక్షో నిరాశ్రయ అచల స్థాణువ స్థిత్వా రాత్రిందేవ మరిందమా. అంటే ఊర్ధ్వబాహో అంటే చేతులు పైకి పెట్టి నమస్కరించి, ఎలాంటి ఆశ్రయం లేకుండా, అంటే దేన్ని పట్టుకోకుండా, ఎలాంటి ఆలంబన లేకుండా, వాయుభక్షణ చేస్తూ అంటే ప్రాణాయామం మాత్రమే చేస్తూ, ఎలాంటి ఆహారం తీసుకోకుండా, రాత్రి పగలు లేకుండా ఆయన తపస్సు చేశారు. ఒక పర్వతంలాగా నిలబడిపోయారన్నమాట. అంత ఘోరమైన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ఇలా గంగని భూమి మీదకి పాతాళానికి తీసుకెళ్ళాలి, మీరు గంగని ఒడిసిపట్టండి అని అడుగుతారనమాట. అడిగితే శివుడు కదా మరి, పరమ దయాళువు కదా, ఎంత కరుణ ఆయనకి. నేను ఎత్త మీద నీళ్లు పోస్తావన్నా ఆయన సరే పోయండి అని చెప్పి ఆయన నుంచున్నారు. నడుము మీద చేతులు పెట్టుకుని, మనకి కొన్ని ఫోటోలు ఉంటాయి చూసారా, భగీరథుడి ప్రయత్నము గంగ రావడం అని శివుడు నుంచుని ఉంటాడు. నడుము మీద 2 చేతులు పెట్టుకొని ఆయన ఇలా నుంచుని ఉంటాడు అనమాట. ఆయన జటాజుటంలోకి గంగాదేవి పడేది చూడండి, ఈసారి ఎక్కడన్నా ఆ చిత్రం కనిపిస్తే చూడండి. అలా పైనుంచి గంగ ఆయన జటాజుటంలోకి పడడానికి తీసుకోవడానికి ఆయన సిద్ధమవుతాడు. ఈ లోపల గంగ ఏమనుకుంటుంది, ఏమిటి శివుడు నేను పైనుంచి ప్రవహిస్తే ఆయన పట్టేసుకుంటారా, ఆయన జటాజుటంలో తీసుకుంటారా, ఆయన మీద నుంచి నేను పడితే ఆయన తట్టుకోగలరా, చూస్తాను అని చెప్పి ఆవిడ ఉధృతంగా పడుతూ ఉంటుంది అన్నమాట. ఈయనకి అర్థమవుతుంది గంగ ఇలా అనుకుంటుంది కదా అని. ఆయన ఏం చేస్తారు, జటాజూటం మొత్తం ఇలా విప్పేసి గంగని మొత్తాన్ని జటాజూటంలో కట్టేస్తారు. మొత్తం గంగంతా లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి బయటికి రాదు గంగ. ఇంత తపస్సు చేసి గంగ అక్కడి నుంచి భూమి మీదకి వస్తే
ఇప్పుడు గంగ ఎక్కడ ఉండిపోయింది? శివుడి జటాజుటంలో ఉండిపోయింది. ఆవిడ లోపల ఇలా 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 తిరుగుతోంది. ఆవిడతో పాటు లోపల ముసళ్ళు, పాములు అన్నీ తిరుగుతున్నాయి. జంతువులు, దానిలో నీళ్ళల్లో ఉండే జంతువులన్నీ తిరుగుతున్నాయి. ఆయన మాత్రం కిందకి ఇవ్వట్లేదు. భగీరథుడు మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ తపస్సు చేస్తే ఈసారి శివుడు ఒప్పుకొని గంగని 3 పాయలుగా ఆయన కిందకి వదులుతాడు. కిందకి వదిలి గంగ, భగీరథుడు ఏం చేస్తాడు? నడుస్తూ ఉంటాడు. అమ్మా నా వెనకాలరా, నా పాతాళానికి నా పితృదేవతలందరూ అక్కడ భస్మరాశులై పడున్నారు, వాళ్ళని నువ్వు ఎలాగోలా కరుణించు అని చెప్పి అడుగుతారు. సరే అని గంగ భగీరథుడి వెంట వెళ్ళడం మొదలు పెడుతుంది. వెళ్ళే దారిలో ఇంకా దేవతలందరికీ ఏమైంది? ఇప్పుడు గంగ ఇదివరకు స్వర్గంలో ఉంది, పవిత్రమైంది. ఇప్పుడు ఏమైంది? గంగ ఇంకా పవిత్రమైంది కదా. ఎలా? శివుడి జటాజటంలో పడి ఆయన మీద నుంచి కిందకు వచ్చింది. మనం గంగని ఎక్కడ చూసినా మనకి ఇదే భావన రావాలి. ఎక్కడి నుంచి వచ్చింది గంగ? శివుడి శరీరాన్ని తాకుతూ నేల మీద పడి ప్రవహిస్తోంది గంగ. మీరు ఎక్కడ చూసినా గంగని ఇలాంటి భావం రావాలి, పవిత్రమైందని. అక్కడ చెత్తగా ఉంది, అక్కడేమో మట్టి ఉంది, ఇక్కడేమో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయి. అవి కాదు మనం చూడాల్సింది. గంగలో మీరు మునక వేస్తే, గంగ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే మనకు రావాల్సిన భావం ఏంటి? శివుడి శరీరాన్ని తాకిన దివ్యమైన గంగా నది అనే భావన ఎప్పుడు రావాలి. అది గుర్తుపెట్టుకోండి, సరేనా? అలా వెళ్తూ ఉంటే ఇంకా దేవతలందరూ వచ్చి అబ్బా శివుడిని తాకిన గంగది తీర్థంలో స్నానం చేయాలని చెప్పి గంగలో వచ్చి దేవతలు, యక్షలు, కిన్నెరలు అందరూ కిందకు వచ్చి స్నానాలు చేసి, ఎంత అదృష్టం మనకి ఈరోజు అని చెప్పి అందరూ స్నానాలు వస్తున్నారు, దిగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ దివ్య వాహనాల్లో మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అలా గంగ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే జహ్ను మహర్షి దగ్గర ఆశ్రమంలో ఒక ఉప్పెనలాగా ఆయన తపస్సు చేసుకుంటుంటే, ఆ ఉప్పెనలో, గంగాదేవి ఉప్పెనలో ఆశ్రమం అంతా కొట్టుకుపోయి ఆయనకి తపస్సు భంగం అవుతుంది. జహ్ను మహర్షికి చాలా కోపం వస్తుంది. వచ్చి ఏం చేస్తారు? ఆయన మొత్తం గంగనంతా తీసేసుకుంటారు. కాసేపు అయిన తర్వాత భగీరథుడు రథంలో ముందుకెళ్తూ ఉంటే అప్పటిదాకా వెనకాల వచ్చిన గంగ కనిపించదు. మళ్ళీ ఏమైంది? గంగ లేదు అని చెప్పి వెతుక్కుంటే జహ్ను మహర్షి మొత్తం, అంటే ఎంత శక్తో చూడండి, గంగాదేవిలోకి తీసేసుకునేంత గొప్ప ఋషి. భగీరథుడు జహ్ను మహర్షిని అడుగుతారు, మహర్షి నేను ఇంత ప్రయత్నం చేశాను, ఇన్ని తపస్సులు చేసిన తర్వాత గంగ నేల మీదకి వచ్చింది, ఇప్పుడు పాతాళానికి తీసుకెళ్తున్నాను, దానిలో ఈ పొరపాటు జరిగింది, మీరు క్షమించండి మీరు అని అడుగుతారు. అడిగితే జహ్ను మహర్షి ఏం చేస్తారు? చెవిలో నుంచి గంగని వదులుతారు. మీరు ఎప్పుడన్నా శుచి కోసం ఏం చేస్తాం మనం? ఆవలించడమో అలా చేస్తామా? అంటే ఏంటి? ఇక్కడ గంగ ఉంటుంది అని, కుడి చెవిలో గంగ ఉంటుంది. ఎందుకంటే జహ్ను మహర్షి కుడి చెవిలో నుంచి గంగ వచ్చింది. అందుకని మనం ఎప్పుడన్నా శుచి కావాలి అనుకుంటే ఇది ఆచమనం చేసినట్టు 3 సార్లు అనుకోవాలి. మన నీళ్ళతో చేసినట్టే, మన దగ్గర నీళ్ళు లేకపోతే, నీళ్ళ దగ్గర ఉంచి కూడా చేయకండి, నీళ్ళు లేకపోతే ఇలా అనుకోవాలి. దానికి వెనకాల ఉన్న వృత్తాంతం ఇది. సో జహ్ను మహర్షి చెవిలోంచి వచ్చింది కదా గంగాదేవి, అందుకని ఆవిడని ఏమంటారు? జాహ్నవి అంటారు. ఆయన పుత్రికలాగా చూస్తారు. జహ్ను మహర్షి కూతురు కాబట్టి ఏమంటారు? జాహ్నవి అంటారు ఆవిడని. సరే, అలా ఆ తర్వాత మళ్ళీ గంగ భగీరథుడి వెనకాల వెళ్ళి పాతాళంలో వెళ్ళి మొత్తం ఆ బూడిద రాశులు ఉన్నాయి కదా, బూడిద రాశుల మీద అంతా ఇలాగ మొత్తం ప్రవహిస్తుంది. ప్రవహించగానే ఆ సగర పుత్రులందరికీ 60,000 మందికి ఉత్తమ లోకాలయ్యి వాళ్ళు ఆశీర్వదించి అంశుమంతుని భగీరథుడిని, ఆ పెద్దలందరూ 60,000 మంది భగీరథుడిని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. భగీరథుడు చూసి చాలా సంతోషిస్తాడు. నా పితృదేవతలందరికీ మొత్తానికి విముక్తి కలిగింది, వీళ్ళందరూ మంచి ఉన్నత గతులు పొందారు అని చెప్పి చాలా ఆనందపడతారు. అప్పుడు దేవతలు అంటారు, నాయనా నువ్వు ఎంతో ప్రయత్నం చేసి ఈ కార్యాన్ని సాధించావు, గంగని నేల మీదకి దింపడమే కాకుండా నీ పితృదేవతలందరికీ ఉన్నత గతులు వచ్చేటట్టు చూసావు, కాబట్టి గంగని భాగీరథి అని పిలుస్తారు. నీ కూతురులాగా భాగీరథి ప్రశస్తి చెందుతుంది లోకాల్లో.
నిన్ను అందరూ భగీరథుడుగా గుర్తుపెట్టుకుంటారు ఈ ప్రయత్నం చేసినందుకు. అందుకని మీరు విన్నారా, ఎవరన్నా చాలా కష్టపడి ఒక పని చేశారనుకోండి, వాడిని ఏమంటారు, ఒరే వారు భగీరథ ప్రయత్నం చేశాడు రా బాబు వాడు అంటారు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనకి తపస్సు చేస్తూనే ఉన్నారు కదా. ఓసారి చేశాను, ఆయన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి శివుడి కోసం అన్నాడు అని వదిలేయచ్చు కదా. శివుడి కోసం తపస్సు చేశాడు, గంగ వచ్చింది, నేను ఇంత ప్రయత్నించాను, ఆయన జటాజుటంలో కట్టేసుకుంటే నేనేం చేయను అని ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఆయన ఎక్కడా ప్రయత్నాన్ని వదలలేదు. అంటే ఒక కార్యం పట్టుకుంటే ఆ కార్యం సాధించే వరకు ఎన్ని సమస్యలు వచ్చినా విడవకూడదు అనే ఒక స్ఫూర్తిని మనకి ఎవరిస్తారు, భగీరథుడు ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి మధ్యలో ఏదైనా పెద్ద కార్యం పట్టుకుంటే మధ్యలో కష్టాలు వస్తాయి. ఇంకా కష్టం వచ్చింది కదా, ఇంతవరకు చేశాను, ఈ కష్టం వచ్చింది కాబట్టి చేయలేకపోయాను అని వదిలేసాం అనుకోండి, అప్పుడు మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి, భగీరథుడిని గుర్తుపెట్టుకోవాలి. లేదు, ఇది అయితేనే మనం సఫలమైనట్టు. ప్రయత్నాలు మాత్రమే ఏమీ పనిచేయవు. నేను చాలా ప్రయత్నించాను కానీ పని జరగలేదు అనుకుంటే కుదరదు. ఎప్పుడైనట్టు మన పని, మనం అనుకున్న పని అయిపోతేనే మనం ఆ పని పూర్తి చేసినట్టు. ప్రయత్నాలు చేశామని చెప్పకూడదు. అలా భగీరథ ప్రయత్నంతో గంగాదేవి స్వర్గం నుంచి భూమికి పాతాళానికి వచ్చి ఆవిడ త్రిపదగా అని ఆవిడకి పేరు సంపాదించుకుంది. ఇక్ష్వాకు వంశంలో ఏ మహారాజులు ఏ ప్రయత్నాలు చేసి మొత్తానికి సగరపుత్రుల్ని విముక్తి కలిగేటట్టు చేశారు అని విశ్వామిత్రుడు రాముల వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాముల వారు చాలా సంతోషిస్తారు. నా వంశస్థులు ఎంత గొప్పవారు, ఎంత ధర్మాత్ములు, ధర్మానికి ఎలా నిలబడ్డారు అనేది మరొకసారి ఆయనకి చాలా బాగా అర్థమవుతుంది. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి ఒక పాడుపడిపోయిన ఆశ్రమం కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఆయన అడుగుతారు, ఇది భగవాన్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక ఆశ్రమం ఉన్నట్టుంది, చూస్తుంటే చాలా దివ్య సంకాసం, చాలా బాగా ఈ ఆశ్రమం పాడుపడిపోయినట్టుంది కానీ చాలా దివ్యంగా అనిపిస్తోంది. ఎవరుండే వాళ్ళ వరకు ఇక్కడ, ఇప్పుడు ఎవరున్నారు అని అడుగుతారు. అడిగితే విశ్వామిత్రుడు గారు చెప్తారు, నాయన గౌతముడని ఒక చాలా ధర్మాత్ముడు, నరశ్రేష్ఠుడు, ఒక గొప్ప మహర్షి ఉండేవారు. ఆయనకి అహల్య భార్య. అహల్య ఎవరు అంటే ఆవిడ మామూలు స్త్రీ కాదు, బ్రహ్మ మానస పుత్రిక. అంటే బ్రహ్మదేవుడు ఎలాంటి లోపాలు లేని ఒక స్త్రీని తయారు చేశాడు. ఆవిడ పేరు అహల్య. అహల్య అంటే ఏమీ ఇంపర్ఫెక్షన్స్ లేనిది, లోపాలు ఎలాంటిది లేని అహల్య. ఆవిడ చాలా సౌందర్యవతి. ముల్లోకాల్లో ఆవిడ సౌందర్యం ఎవరు చూడరు. అందరూ ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, ఇంద్రుడితో సహా ఆవిడని వివాహం చేసుకోవాలని అనుకుంటారు. అయితే బ్రహ్మదేవుడు ఏమనుకుంటాడంటే, ఈమె నా మానసపుత్రిక, చాలా సౌందర్యవతి, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి యోగ్యులు ఎవరు అని వెతుకుతూ ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే గౌతమ మహర్షికి దగ్గర ఆశ్రమానికి తీసుకెళ్ళి, మహర్షి మీరు అహల్యని కొన్నాళ్ళు మీ దగ్గర పెట్టండి, ఆమె మీకు సేవలు చేస్తుంది అని చెప్తారు. గౌతమ మహర్షి మరి బ్రహ్మదేవుడు వచ్చి అడిగారు కదా, తప్పకుండా దానికేం ప్రాబ్లం అని ఆయన ఆహ్వానిస్తారు. అహల్య ఆయన దగ్గర ఉండి సేవలు చేసుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన మాట ఇచ్చినట్టే మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గర తీసుకెళ్ళి, బ్రహ్మదేవ ఇదిగోండి అహల్య మీకు మళ్ళీ అప్పగిస్తున్నాను అని చెప్తారు. అంత సౌందర్యవతి ఆయన ఆశ్రమంలో ఉన్న ఆయన ఎప్పుడూ ఆమెను వివాహం చేసుకోవాలని కానీ ఆమె మీద మోహించడం కానీ చేయలేదు. అది చూసి బ్రహ్మదేవుడు అనుకుంటారు, ఇంతకంటే గొప్ప వ్యక్తి నాకు అహల్యకి భర్తగా రాడు, కాబట్టి గౌతముని మీరే చేసుకోండి అహల్యని వివాహం, నా కోరిక మన్నించి అని అడుగుతారు. గౌతమ మహర్షి ఒప్పుకుంటారు. అలా వారిద్దరికి వివాహం అవుతుంది. అహల్య మహాపతివ్రత. ఆమె భర్తని అనుభవించి ఆయనకి సపర్యలు చేస్తూ ఆవిడ ఇద్దరు కాలం వెలుగుచుతూ ఉంటారు. ఇంద్రుడు ఒకప్పుడు ఆవిడని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు కదా, ఆవిడ సౌందర్యం చూసి. ఆయన ఒకరోజు ఏం చేస్తారంటే గౌతమ మహర్షి వేషంలో, గౌతమ మహర్షి లేనప్పుడు ఆశ్రమానికి వచ్చి తలుపు కొడతారు. కొట్టి అహల్యని పిలుస్తారు. అహల్య వచ్చి చూస్తుంది. ఆవిడ బ్రహ్మ మానస పుత్రిక కదా, వచ్చింది ఎవరో ఆవిడకి అర్థమవుతుంది. ఇంద్రుడు ఆవిడకి అర్థమవుతుంది. ఇంద్రుడు
గౌతమ ముని రూపంలో వచ్చారు అని ఆవిడకి అర్థమవుతుంది. ఇంద్రుడే నా కోసం వచ్చాడని ఆవిడకి కొంచెం కుతూహలం కలుగుతుంది. ఆవిడ పతివ్రతే, కానీ ఆ నిమిషంలో ఆవిడకి ఒక చిన్న ప్రలోభం కలుగుతుంది. కలిగి ఆవిడ ఆయన కోరికని మన్నిస్తుంది. మన్నించిన తర్వాత ఏం చెప్తుందంటే, గౌతమ మహర్షి వచ్చే సమయం అయింది, ఇంద్ర నువ్వు ఇంకా బయలుదేరు, నన్ను కూడా కాపాడు అని చెప్పి ఆవిడ మీరు బయలుదేరండి అని చెప్తుంది. ఈయన వెళ్ళే లోపల గౌతమ మహర్షి వస్తారు. వచ్చి చూడగానే ఆయనకి అర్థమయ్యి ఇంద్రుణ్ణి శపిస్తారు. ఇంద్రుణ్ణి శపించి అహల్య వంక చూసి అంటారు, నువ్వు చేసింది తప్పు, దానికి నీకు ప్రాయశ్చిత్తం ఉండాలి అని చెప్పి ఆవిడకి కూడా ఒక శాపం ఇస్తారు. భార్య కదండి, ఇలా పని చేసింది కాబట్టి ఆవిడని వదిలేయచ్చు కదా అంటే, అలా భార్యని వదిలే సంస్కృతి మనది కాదు. తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం చేసుకుని పునీత కావాలి అనేది మన సంస్కృతిలో ఉంది. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే అహల్యకి, అహల్య నువ్వు ఇక్కడ భోజనం లేకుండా, ఆహారం లేకుండా నువ్వు తపస్సు చెయ్యి. నువ్వు ఎవరికి కనిపించవు, నువ్వు భస్మరాశిలో ఉన్నట్టు ఉంటావు. నీకెవరు కనిపించరు, నువ్వు ఎవరికి కనిపించవు. నువ్వు అలా తపస్సు చెయ్యి. నువ్వు కొన్ని వేల ఏళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత దశరథుడి కుమారుడు రాముడు వస్తాడు ఈ ఆశ్రమానికి. ఆయన విష్ణుమూర్తి స్వరూపం. ఆయన వచ్చి ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే నీకు శాప విముక్తి అవుతుంది. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆయన తపస్సు చేసుకోవడానికి హిమాలయానికి వెళ్ళిపోతారు. విశ్వామిత్ర మహర్షి ఏమంటారంటే, ఇది అదే ఆశ్రమం, ఇది గౌతముని ఆశ్రమం, కాబట్టి రామ నువ్వు ఇప్పుడు ఆమెకి విముక్తిని ప్రసాదించాలి అని చెప్తారు. ఈయన ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఆవిడకి శాప విముక్తి అవుతుంది. ఆవిడ అప్పటిదాకా ఒక భస్మ రాశిలో అంటే కనిపించదు అనమాట. ఇక్కడికి మనకి ఏం చెప్తారంటే రాయి అయిపోయింది అలా అని చెప్తారు. ఆవిడ కదలలేదు, అలా ఉండిపోయింది. కాబట్టి బయట ప్రపంచం ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ బయట ప్రపంచానికి కనిపించదు, అలా ఉండిపోయింది. కాబట్టి ఆవిడ రాయి అని కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు, అని రాయి కాదు, ఆవిడే అలా తపస్సు చేసుకుంటూ కూర్చుంది. రాముడిని చూడగానే ఆవిడకి ఆ శాప విముక్తి అవుతుంది. ఆయనకి పాద సేవ చేసుకుంటుంది. రాముడు ఆశ్రమంలో అడుగు పెట్టాడని గౌతమ మహర్షికి తెలిసి ఆయన కూడా హిమాలయాల నుంచి వెంటనే వస్తారు. మహర్షి కదా, ఆయన రావాలనుకున్న ప్లేస్కి రాగలుగుతారు. అలా వెంటనే వస్తారు. ఇద్దరు దంపతులు కలిపి రాముడికి పాదసేవ చేసుకొని ఆయనకి నమస్కరిస్తారు. అక్కడి నుంచి విశ్వామిత్రుల వారితో మళ్ళీ రామలక్ష్మణులు మిథిలకి ప్రయాణం మొదలు పెడతారు. ఇది అహల్య శాప వృత్తాంతం. మనకి శతానందుడు అని వచ్చాడు బాలకాండలో, విన్నాం కదా. వశిష్ఠుడు ఎలా అయితే అయోధ్యకి అంటే మన దశరథ మహారాజుకి ముఖ్యమైన బ్రాహ్మడో, అలా శతానందుడు వీరికి జనక మహారాజుకి ఆయన ఆశ్రమంలో ఆయన రాజ్యానికి ఆయన అన్నీ చూసుకునే బ్రాహ్మడు అనమాట. సో శతానందుడు వశిష్ఠుడు ఇద్దరు పియర్స్ చెప్పాలంటే. శతానందుడు అహల్య కొడుకు. శతానందుడు ఈ వార్త విని విశ్వామిత్ర మహర్షి చెప్తారు మిథిలకు వెళ్ళిన తర్వాత, ఇలా అహల్యకి శాప విముక్తి అయ్యింది, రాముడు అడుగు పెట్టగానే ఆవిడకి శాప విముక్తి అయ్యింది అనగానే శతానందుడు చాలా ఆనందపడతాడు. మా అమ్మకి విముక్తి అయిందా రామా, మా అమ్మ మీకు బాగా సపర్యలు చేసిందా, మా అమ్మకి విముక్తి చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలని శతానందుడు చాలా ఆనందపడతాడు. ఇక్కడితో మనకి బాలకాండ పూర్తయింది. రేపటి నుంచి మనం అయోధ్యకాండ మొదలు పెట్టుకుందాం, సరేనా?